ఇవాళ చూడండి 3.5 లక్షల కోట్లు ఎప్పుడు అప్పు అయిపోయింది 2 సంవత్సరాల్లోనూ. నేను అప్పటి నుంచి చెప్తుంది అదే కదా. హైదరాబాద్ లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం పుట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టాడా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. ఒక 6 కోట్లు 7 కోట్లు 5 సంవత్సరాలకు వాడుతారు, లక్షల కోట్లు వాడేసే డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూన్న వాళ్ళు మనకేం చెప్తారంటే, మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయండి అని చెప్పి హైదరాబాద్ లాగా వాళ్ళు కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒక రోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. హైదరాబాద్ పొరపాటు చేయడం వల్లే మనం నష్టపోయినాం మనకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నువ్వేం చేస్తావు, జగన్ ఏం చేస్తాడు? అందుకే జగన్ ఏం చేస్తాడు? ఈ పోర్ట్లన్నీ వివిధ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో కట్టాడు. 8 ఫిషింగ్ హార్బర్స్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మన జిల్లా వాడైనటువంటి అప్పలరాజు తాలూకా పట్టుదల పని కూడా అందులో ఉందని మీకు మనం చేస్తుంది. ఈవేళ హార్బర్ మనకిచ్చినటువంటి హార్బర్ పని జరగలేదు. ఈ పోర్ట్ ఇక్కడ తగలడుతుంది, అక్కడ వంశధార ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఎందుకు మీతో మేము ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటామంటే అందుకే మెచ్చుకుంటాం. కుర్రాడైనా మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పరిపాలన అంతా వికేంద్రీకరణ జరగాలి, అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నటువంటి ఆలోచన తప్ప. నేను మీ అందరిని అడుగుతున్నాను, తప్ప. మనం ఈ విషయాన్ని అన్ని దగ్గర చెప్పాలి. పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ద్రోహిలాగా సృష్టించి అతనేదో అమాయకుల కింద, అతనేదో పిచ్చోట్లాగా మాట్లాడారే, అందరూ నవ్వుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు వికేంద్రీకరణ అవసరం? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా?